పార్ట్నర్‌షిప్‌లో క్యాపిటల్ అకౌంట్ అనేది మెయింటెనెన్స్ 2 రకాలుగా చేయడం జరుగుతుంది. ఆ 2 రకాలు ఏంటి అంటే ఒకటి ఫిక్స్డ్ మెథడ్, రెండవది ఫ్లక్చుయేటింగ్ మెథడ్. ఫిక్స్డ్ మెథడ్ అండ్ ఫ్లక్చుయేటింగ్ మెథడ్. ఫిక్స్డ్ మెథడ్‌లో ఎలా ఉంటుందంటే క్యాపిటల్ అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ క్యాపిటల్ అకౌంట్‌లో క్యాపిటల్ అమౌంట్ మాత్రమే వస్తుంది. రిమైనింగ్ ఏ అడ్జస్ట్‌మెంట్స్ ఇక్కడ రావు. ఓన్లీ క్యాపిటల్ అకౌంట్‌లో క్యాపిటల్ మాత్రమే వస్తుంది. సో ఇక్కడ ఫిక్స్డ్ క్యాపిటల్ అకౌంట్ అనేది మనం ఒకటి మెయింటైన్ చేస్తాము. మరి అడ్జస్ట్మెంట్స్ అన్ని ఎక్కడ చేయాలి? అడ్జస్ట్మెంట్స్ వాళ్ళకి ఇవ్వాల్సిన సాలరీస్ కానివ్వండి, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ కానివ్వండి, డ్రాయింగ్స్ కానివ్వండి, ప్రాఫిట్ కానివ్వండి, ఇవన్నీ ఎక్కడ వేసుకోవాలి అంటే ఇక్కడ మనము ఇంకొక అకౌంట్ ని క్రియేట్ చేసాము. దానిని మనము కరెంట్ అకౌంట్ అని పిలవడం జరుగుతుంది. కరెంట్ అకౌంట్ అని పిలవడం జరుగుతుంది. ఇక్కడ క్యాపిటల్ అయితే ఫిక్స్డ్ గా ఉంటుంది. చేయాల్సిన అడ్జస్ట్మెంట్స్ అన్ని కరెంట్ అకౌంట్ లో చేయడం జరుగుతుంది. దీన్ని మనం ఏమని పిలుస్తామంటే ఫిక్స్డ్ మెథడ్ అని పిలవడం జరుగుతుంది. మరి ఫ్లక్చువేటింగ్ మెథడ్ అంటే ఏం లేదు. ఫ్లక్చువేటింగ్ మెథడ్ లో క్యాపిటల్ ప్లస్ ఆల్ అడ్జస్ట్మెంట్స్, క్యాపిటల్ ప్లస్ ఆల్ అంటే క్యాపిటల్ తో పాటు సాలరీస్, కమిషన్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, ప్రాఫిట్ ఇవన్నీ ఒకే అకౌంట్ లో అడ్జస్ట్మెంట్ చేసేదాన్ని మనం ఫ్లక్చుయేటింగ్ మెథడ్ అని పిలవడం జరుగుతుంది. సో ఇక్కడ ఫిక్స్డ్ క్యాపిటల్ మెథడ్ లో ఇక్కడ చివరికి వచ్చేటప్పటికి క్యాపిటల్ యాజ్ ఇట్ ఈస్ గా అలాగే ఉంటుంది. అడ్జస్ట్మెంట్స్ అన్ని మనం కరెంట్ అకౌంట్ లో గమనించవచ్చు. మరి ఫ్లక్చుయేటింగ్ మెథడ్ వచ్చేటప్పటికి క్యాపిటల్ అనేది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. పెరగచ్చు లేదా తగ్గచ్చు. ఎందుకు ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ అన్ని క్యాపిటల్ కే చేయబడతాయి, క్యాపిటల్ అకౌంట్ లో చేయబడతాయి కాబట్టి ఇక్కడ క్యాపిటల్ పెరగచ్చు లేదా తగ్గచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఇంకా డీప్ ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే మీరు ఫజర్ అకౌంట్స్ అకాడమీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో మనం ఇంకా వీటికి సంబంధించి ప్రాబ్లమ్స్ కూడా ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.